నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగి ఆల్మోస్ట్ 10 రోజులు కావస్తోంది. సో ఎలక్షన్ అయినటువంటి వారం రోజుల తర్వాత మాచర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈవీఎంని పగలగొట్టినటువంటి దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి వీడియో బయటికి లీక్ అయింది. సో దాన్ని లోకేష్ గారు అటు ఎక్స్ వేదికగా అటు ఎలక్షన్ కమిషన్కి ట్యాగ్ చేయడంతో ఆ విషయం బయటికి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అన్ని 2-3 రోజులుగా అరెస్ట్ చేయడానికి పోలీసులు, అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. బట్ ఆయన అయితే ఎక్కడ దొరకలేదు, దొరికినట్టుగా కూడా ఎక్కడ వార్తలు ఏం రాలేదు. బట్ ఇప్పుడేమో ఆయన అటు మాచర్ల నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు, ఆయనకి బెయిల్ వచ్చిందనేటువంటి వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గత 2-3 రోజులుగా ఆయన పైన ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో, మాచర్లలో ఈవీఎంని పగలగొట్టిన కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. బట్ ఆయన అయితే ఎక్కడ కనబడలేదు. కానీ ఆయన గన్మ్యాన్లు, డ్రైవరు, ఆయన కార్లు, ఫోను, పాస్పోర్ట్ ఇవైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ తెలంగాణ సంగారెడ్డి దగ్గర అని తెలుస్తుంది. బట్ ఇప్పుడేమో ఆయనకి బెయిల్ వచ్చింది అని అంటూ ఉన్నారు. ఆయన ఎక్కడో అజ్ఞాతంలో ఉండి ఆయనకి బెయిల్ రావడం జరిగింది. సో ఈ అంశాన్ని అసలు ఏ విధంగా చూడాలి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అసలు ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఆ ఎన్నికల రోజున అతను ఈవీఎం పగలగొట్టాడు. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దాన్ని ఆ రోజు పగలగొట్టడం అయితే నిజం చూసాం కదా. అవును. అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్లు, ఆ బూత్లో ఉన్న అధికారులు దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి ఇతని మీద. ఇదే కాకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా దీన్ని అంతా చూస్తున్న సెంట్రల్ ఆఫీస్లో ఎలక్షన్ కమిషనరు దీని మీద చర్య తీసుకోవాలి, స్టేట్ ఎలక్షన్ కమిషనరు. ఈ రెండు మానేశారు. ఈ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అది అసలు ఎవరు ఇచ్చారు మీకు అంటున్నారు. అంటే వీళ్ళు చేసిన రొంకెవరో మాట్లాడకూడదంట, మీకు ఎవరు ఇచ్చారు చెప్పాలంట. ఎవరైతే ఎవడెత్తాడో, మీకు ఎలాగైతే బ్లాక్ షీపుల కింద, కోవర్ట్ల కింద వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి పని చేస్తారు. ఇంత పని చేయరు, ఎవడెత్తాడు. అసలు ఎలక్షన్ కమిషనరు దాని మీద ఎంతో చర్య తీసుకోలేదు. టీడీపీ వాళ్ళు కూడా, ఆ టీడీపీ సంబంధించిన లీగల్ టీం కానీ లేకపోతే దీని గురించి మాట్లాడే సెకండ్ లేయర్లో వాళ్ళు చాలా సన్నాస్థానంగా వ్యవహరించారు. ఎలక్షన్ కమిషన్ నిలదీయాలి. ఏంటా దీని మీద నువ్వు ఈ వారం రోజుల దాకా నువ్వు చర్య తీసుకోకపోవటం ఏంటి? ఎవడో గుర్తు తెలియని వ్యక్తి అంటే నువ్వు మూసుకుని కూర్చుంటాం ఏంటి? అసలు నీ బుద్ధి ఉందో, అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు అని అడగాల. ఎందుకు అడగలేదు? లోకేష్ గారు ఎక్స్లోనో వైలోనో పెట్టాడు. ఎక్స్లో వైలో ఎవడొకటి ఇస్తేనే కదా పెడతాడు. అది ఆల్రెడీ ఆయన పెట్టక ముందే బయటకు వచ్చింది మీడియాకి. మీడియాకి ఎవరు ఇచ్చారు? ఎవరో ఒకరు ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఇవన్నీ ఎందుకు చెప్తారు? మీడియా అది ఇన్వెస్టిగేషన్, అది వాళ్ళ డ్యూటీయే. అది మీడియా ఎక్కడెక్కడ తవ్వి తీస్తారు వాళ్ళు. లేకపోతే ఈ దొంగోళ్ళు అందరూ ఇంకా బరి తెగించిపోతారు. అతను ఏం చర్యలు ఉన్నాయి? నిక్కి నీలిగి మెల్లగా మాజీ ఐఏఎస్ అయిన నిమ్మగడ్డ రమేష్ గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు గూటించారు పట్టుకుని. ఆ డీజీపీ అప్పుడు కదలికి వచ్చింది. దున్నపోతమే వాన కురిసినట్టు ఉంది వీళ్ళకి. అప్పుడు దాకానే వీళ్ళు జగన్ బూట్లు నాకి అతను పాలిష్ చేయించుకోలేకుండా అయిపోతుంది. రోజుకొకటి వచ్చి నాలుగుతో నాకేస్తూ ఉంటాడు. శుభ్రంగా బూట్లు తలతల మెరుస్తూ ఉంటాయి వీళ్ళ దెబ్బకే. లేకపోతే ఎంత దారుణం అండి అది. పైగా అతను ప్రెస్ మీట్ పెట్టి మేమేం రిలీజ్ చేయలేదు అని. నువ్వు ఎందుకు రిలీజ్ చేయలేదు, ఎందుకు చూపించడం? లైవ్ వెబ్ కాస్టింగ్ ఎందుకు లైవ్ ఇవ్వరు? ఏం ప్రజలు చూడొద్దా ఏం జరుగుతుందో అక్కడ? అంటే మీరు ఎందుకున్నారా అసలు? ఈ ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఈడీఎంఎన్ పరిపాలిస్తున్నాడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని? ఈడీఎంఎన్ అంటే తెలుసా? అత్యంత క్రూరుడైన నియంత. మనుషుల్ని కొట్టి చంపేసి మెదడు తినిపోయాడు, మెదడు ఫ్రై చేసి తినిపోయాడు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులు సరిపడగానే. అవి అయిపోయిన తర్వాత వాళ్ళంకో 4 చంపేసి ఆ మెదడు తింటూ ఉండేవాడు. వాళ్ళు ఎలాగా గతించిపోయారు. వాళ్ళు కూడా చాలా క్రూరంగా పోయారు వాళ్ళని. కానీ అలాగంటి పరిస్థితి ఉంది ఇక్కడ. వాడు ఈవీఎంలు పాల్గొట్టాడు. 9 రాష్ట్రం మొత్తమే 9 ఇన్సిడెంట్లు జరిగితే 7 మాచర్లలోనే జరిగినాయి. అక్కడ ఆయన బ్రహ్మారెడ్డి గారు, ఆయన పార్టీ కూడా ఆదేశించింది, పోలీసులు రిక్వెస్ట్ చేయరు, లా అండ్ ఆర్డర్ కాపాడాలని మీరు బయటికి రాకండి సార్, లోపల ఉన్నట్టు ధర్మంగా కూర్చున్నాడు పద్ధతిగా. వీడు మాత్రం ఇష్టపడి తిరుగుతాడు. తిరిగినోడు అవసరం చేశారు. అవసరం చేసినోడు ఎందుకు బయటకు అలాగే వెళ్ళలేడు? పోలీసు వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఆ వదిలేసేవాడిని పట్టుకోమంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళే తప్పించారు అనుకుంటున్నాను నేను. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా. దొంగ పోలీసు ఆడుకుంటారు పిల్లలు, అలాగ ఆడుకున్నారు వాళ్ళు. ఆడుకుని తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ లీడర్ ఎవరో ఇక్కడ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయకుండా మొత్తం ఏదో మేనేజ్ చేశారు.
కోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్కి. కోర్టు కూడా చాలా పద్ధతిగా 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయకండి, బెయిల్ మాత్రం ఇవ్వలేదు, 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఎందుకంటే ఇంకా పగలగొట్టాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ పగలగొట్టిన తర్వాత అరెస్ట్ చేద్దరు చెప్పారు. అంతే కదా, దాని అర్థం అదే కదా. మీకు పూనాలోను బాగా సంపన్నుడైన ఒక ఆసామి కొడుకు మైనర్, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వాడికి 15-16 ఏళ్ళు ఉంటాయి. ఒక బాగా ఖరీదైన 2-3 కోట్ల ఖరీదైన కారు మీద సరదాగా డ్రైవింగ్ చేస్తా యాక్సిడెంట్ చేసాడు. ఒక 2-3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చచ్చిపోయారు. చాలా భవిష్యత్తు ఉన్న కుటుంబాలున్న, కొత్తగా పెళ్ళయ్యి పిల్లలున్న 2-3 చనిపోయారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే వాడు ఏం చేశాడంటే, బాగా డబ్బు ఉన్నవాడు కదా, ఆ డ్రైవర్ని పక్కన పెట్టి డ్రైవర్ పక్కన ఉన్నాడు, ఈ కుర్రాడు తప్పులేదు డ్రైవర్ తప్పు అన్నట్టుగా చూపించారు. వాడికి జడ్జి గారు శిక్ష ఏం వేసాడు తెలుసా? 10 సార్లు వాడి పేరు 10 సార్లు రాయి ఇంపోజిషన్ అని, మనకు తప్పు రాస్తే మనకు రాయమంటారు కదా, ఆ శిక్ష చేసి వాడు బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేసు అయితే కట్టారు, బెయిల్ ఇచ్చేసారు వెంటనే. మనీష్ సిసోడియా ఉన్నాడు, ఆయన ఇప్పటివరకు బెయిల్ రాల. చంద్రబాబు నాయుడు గారికి ₹1 ఎస్టాబ్లిష్ అవ్వకుండా 53 రోజుల పాటు జైల్లో ఉంటాడు. ఆరోగ్య కారణమైన బెయిల్ తెచ్చుకున్నాడు. ఇట్టుపోతున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు, 5 ఏళ్ళ నుంచి కోర్టు కూడా వెళ్ళలేదు. ఒక జడ్జి గారు ఆయన కేసులు విచారించేవాడు రేటరే వెళ్ళిపోతా తీర్పు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ మొదటి నుంచి వింటానంటున్నాడు. మీరు ఎవరిని నమ్మాలి ఈ దేశంలో? వీళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం మనం. ఆ వ్యవస్థ ఇలా వ్యవహరిస్తే మీరు ఎవరిని నమ్మాలి? మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు? మనం పరిపాలించేవాడు అలా తగలడ్డాడు, రాజకీయ నాయకులు. పోనీ బ్యూరోక్రాట్స్ ఉన్నారంటే వాళ్ళు అంతకన్నా దారుణంగా తయారయ్యారు. వీళ్ళందరూ చేసిన తప్పుల దగ్గరికి వెళ్ళి అయ్యా న్యాయం చేయండి అని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా ఉన్నారు. ఏం చేయాలి మనం? ఇప్పుడు అక్కడ రేపొద్దున 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. వీడు ప్రమాదకరమైనడు, ఎన్నికల రోజే పగలగొట్టాడు. ఇతనికి అబ్బాయి ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పారు వాళ్ళు. అక్కడ ఇతనికి బెయిల్ అపోజ్ చేయాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్కడ జడ్జి గారు తప్పు కూడా ఉండదు. ఎందుకంటే ఈ బెయిల్ అబ్జెక్ట్ చేయాలా, వాడు జగన్ మనిషి. ఎలక్షన్ కమిషన్ ఏమో ఇన్ని మాటలు మాట్లాడతారు, వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటాం అలా చేత, వాళ్ళేమో వాళ్ళ రికమెండేషన్ ఉండదు. అక్కడ ఇక్కడ పోతున్నాం. ఎవరు అమ్ముడిపోయారు, ఎవరు కొంటున్నారో ఎవరిని మనం నిందించాలి. కొన్ని ప్రజాస్వామ్యంలో ఇటు దొంగోడు దుర్మార్గుడు రాక్షసుడు అని ఓటేసి ఓడిస్తాం. కానీ వీళ్ళు ఎవడు చేస్తాడు, వీళ్ళని ఎవరు ఏం చేయగలరు? ఈ వ్యవస్థలను ఇలా తగలడిపోయిన తర్వాత రేపు 4వ తారీఖు ఇటు మళ్ళీ దౌర్జన్యం చేస్తే ఆయన బాధ్యులు ఎవరు? పైగా ఇతను కాపలాగాయాలంట, మళ్ళీ 4 బొక్క పోలీసు వాళ్ళు వీడనకాల. ఇప్పటికే వీడి కోసం 2 రోజులు తిరుగుతానికి డీజిలు వాళ్ళ తిళ్ళు వీడు కూడా ఉంటాడు నా డౌట్. దీన్ని ఎక్కడ పోతున్నాం మనం? ఏం చేయాలి ఎవడన్నా? ఇదే ప్రశ్న ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నవాళ్ళు దాదాపు 10 కోట్ల మందిలో నలిపేస్తుంది ఈ ప్రశ్న. ఏంటి ఇలా చేశారు? దీనికి జవాబుదారీ అవ్వడం, ఎవరిని అడగాలి? ఇది ఎప్పటికీ తేలని ఈ ప్రశ్నకు బదులేది అని పెట్టాలి మీరు తమ్మనేలు దీనికి. సో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఆయన ఇప్పుడే పోలింగ్ జరిగిన రోజు ఇలా చేస్తే రిజల్ట్స్ వచ్చిన రోజు ఇంకేం చేస్తారు, ఆయన ఇప్పుడు బెయిల్ ఇవ్వడం ఏంటి, ఈయనకి ముందస్తుగా పట్టుకోవడానికి ట్రై చేస్తున్న సమయంలో యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా అతను బయటకు వస్తే భయపడతలేదు ఎవడన్నా. ఆడు పులి కాదు కాగితం పులి అని అర్థమైపోయింది, పారిపోయాడు కదా. వాళ్ళందరినీ వదిలేసి ఆడు నమ్ముకున్న వాళ్ళందరూ వదిలేసి భయపడు. వీడు మళ్ళీ వచ్చేదో చేస్తాడని ఎవడో భయపడతలేదు, వీడు చేయలేడు కూడా. కానీ మరి వ్యవస్థ ఆల్రెడీ చేసిన దానికి ఎందుకు వదిలేసింది అనేటువంటి దాని మీద బాధపడుతున్నారు అంతా. అవును. సో ఆయన పట్టుకుని అరెస్ట్ చేయాల్సిన అతన్ని అందులోనూ మధ్యలో ఆపిన అతనికి తర్వాత కొద్ది గంటల్లోనే తలకాయ కూడా పగలగొట్టారు గొడ్డలతో అని కూడా తెలుస్తుంది. అవన్నీ చేసిన ఎందుకు వదిలేశారు? ఈ రకంగా అతనికి అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చేది చేస్తాడని ఎవడు భయపడతలేదు. సో అలా చేసిన ఆయనకి బెయిల్ ఇవ్వడంతో చాలా మందికి చాలా ఆందోళనగా ఉంది. అది ఆ ప్రశ్నకు జవాబు దొరకట్లేదు. అవును. సో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా? అతను ఇప్పుడు అరెస్ట్ అయిపోతే అదృష్టవంతుడు. అరెస్ట్ అయిపోయి బెయిల్ తెచ్చుకుంటే రేపు 6వ తారీఖుని ఫలితాలు 4వ తారీఖు వస్తాయి. 6వ తారీఖు దాకా అరెస్ట్ చేద్దన్నారు. తర్వాత ఎవడాపుతాడు?
సో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చూద్దామండి. మళ్ళీ చూడాలి. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.